హాయ్ గాయ్స్, సో సారీ ఫర్ లేట్ వీడియో అనమాట. మీ గురించి నేను ఒక క్యూట్ డ్రామా అయితే తీసుకొచ్చేసాను. నా వాయిస్ బాగోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, బికాజ్ నా హెల్త్ బాగాలేదు. ప్రతిసారి అక్కింటి హెల్త్ బాగాలేదు అంటుంది అనుకోకండి. స్టార్టింగ్లో మన హీరోయిన్ అయితే యాంగ్ని పెళ్లి చేసుకోబోతుంది. అంటే సో ఎంగేజ్మెంట్ అయితే అవుతుందన్నమాట వీళ్ళిద్దరికి. ఆ ఎంగేజ్మెంట్ కూడా హ్యాపీగా అవుతుంది. మనకి ఇక్కడ ఒక అమ్మాయిని కూడా చూపిస్తారు. తన పేరు అయితే లిన్ అనమాట. ఈ లిన్ ఏమో ఒక సెకండ్ క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత యంగ్ అయితే ఈ లిన్తో ఉంటాడు. అంటే లిన్ ఏమో మన యంగ్తో ఉంటుంది. వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏమో మన హీరోయిన్కి తెలీదు. హీరోయిన్ అయితే అది అలా చూస్తూ ఉంటుండే అక్కడికి మన మెయిన్ లీడ్ అయితే వస్తాడు. తనే మన హీరో. తను ఏమంటాడంటే, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను చీట్ చేశాడు, సో నువ్వు అది చూడకూడదు అని చెప్పేసి కళ్ళు మూసి అక్కడి నుంచి అయితే తీసుకొస్తాడు. కార్లో కూర్చోబెడతారు. ఇంకేమంటాడంటే, యంగ్ని సరిగ్గా పెంచలేదు, అమ్మ నాన్న అబ్రోడ్ ఉండటం వల్ల యంగ్ సరిగ్గా పెరగలేదు అనగానే మీకు డౌట్ రావచ్చు కదా హీరో ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. హీరో ఎవరో కాదు, యంగ్ వాళ్ళ బ్రదర్ అనమాట. హీరోయిన్ అంటుంది, నీదేం తప్పు లేదు కదా, అలాంటప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ అని పడుకుపోతుంది. హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి అలా వస్తుంటే ఇంక హీరోయిన్ కళ్ళు తెరిచి చూడంగానే కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి ఇంకా అక్కడి నుంచి అయితే లేచిపోతుంది. హీరోయిన్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా అక్కడ చీకటిగా ఉందని చెప్పి హీరోకి అర్థమయ్యి హీరో అయితే కార్ లైట్స్ని అయితే ఆన్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్కి అయితే యంగ్ అయితే మెసేజ్ చేస్తాడు, ఏంటి మా బ్రదర్ని నేను దింపాడంతే కదా ఎందుకు అలా అంటే, అప్పుడు హీరోయిన్ అయితే ఇలా పెడుతుంది, నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయితో ఉన్నావని నాకు అర్థమైంది, నేను చూశాను కూడా అని చెప్పేసి అనగానే ఇంకా మార్నింగే యంగ్ అయితే హీరోయిన్ని కన్విన్స్ చేస్తానికైతే వస్తాడు. ఇంకా చెప్తాడు, నువ్వు అదంతా చూసిందంతా రియల్ కాదు, అండ్ అలాగే నేను ఆ అమ్మాయితో ఇక్కడి నుంచి ఉండను, నేను నీతోనే ఉంటాను అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ అయితే నాకైతే నీతో అంత అవసరం లేదు, నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అప్పుడు యాంగ్ అంటాడు, అర్థం చేసుకో, నాకు ఒక ఛాన్స్ ఇవి అని చెప్పేసి అంటాడు. బట్ హీరోయిన్ అయితే వినకపోయేసరికి తనకి కోపం వచ్చి హీరోయిన్ అయితే గట్టిగా పట్టుకుని ఏంటి నువ్వు ఇప్పుడు నన్ను వదిలేస్తావా, నువ్వు నన్ను వదిలేస్తే మీ మమ్మీ ఎలాగైనా ఊరుకుంటుంది అనుకున్నావా ఏంటి, మీరు మా దగ్గర రుణపడి ఉన్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి, సో నువ్వు ఎలాగైనా నా దగ్గరికి వస్తావు అని చెప్పేసి ఇంకా యంగ్ అయితే అంటాడు. హీరోయిన్ కోపం వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా యంగ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అదేంటో అలా వెళ్ళిపోతుంది తన అని అంటే అప్పుడు యంగ్ అంటాడు, తను నా నుంచి ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మోళ్ళు మాకు రుణపడి ఉన్నారు, వాళ్ళ అమ్మైనా నాతో పెళ్లి చేపిస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి యంగ్ అంటాడు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ అయితే హీరోయిన్కి అయితే కాల్ చేస్తుంది. తను అర్జెంట్గా హాస్పిటల్కి అయితే రమ్మంటుంది అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ మదర్ని చూస్తుంది. ఇంకా వాళ్ళ మదర్ అంటుంది, చూడు తమ్ముడికి ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి అని మెడికల్ బిల్స్ అయితే చేతికిచ్చి తీసుకురామంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే చాలా ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ మదర్ తన కొడుకుని తప్ప హీరోయిన్ అయితే సరిగ్గా చూసుకోదనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఇంకా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే వేరే కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అనగానే అప్పుడు హీరో అయితే హీరోయిన్కి అయితే తలుగుతాడు. ఇంకా హీరో ఏమో హీరోయిన్ని బాగానే ఉన్నావా అని చెప్పేసి అని, సరే పదా నేను నిన్ను తీసుకువెళ్తానని చెప్పి ఆ కౌంటర్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. హీరోయిన్ అయితే థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ కడుపులో నుంచి అయితే ఒక సౌండ్ వస్తుంది. ఇంకా హీరో అంటాడు, నేను కూడా తినలేదు, పదా మన ఇద్దరం కలిసి తిందాం అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరో అంటాడు, ఇదే నా లైఫ్, నాకు నా తమ్ముడికి అస్సలు మ్యాచ్ కాదులే అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, అవును నేను మా తమ్ముడు కూడా మంచిగా ఏమీ ఉండం, ఎందుకంటే మా మదర్ తన్నే ఎక్కువగా చూసుకుంటుంది నన్ను తప్ప అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. నీకు యంగ్కి ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి హీరో అడగంగానే అప్పుడు హీరోయిన్ అయితే నేను ఆల్రెడీ బ్రేకప్ చెప్పేశాను అని చెప్పేసాను. కానీ ఇంకా హీరో అయితే నవ్వుకుంటాడు, అంటే లోపల మురిసిపోతాడనమాట. ఎందుకంటే మన హీరోయిన్ అంటే హీరోకి చాలా డేస్ నుంచి చాలా ఇష్టం, ఎప్పటి నుంచో డేస్ కాదు. హీరోయిన్ వాళ్ళ మదర్ వాళ్ళ స్టెప్ ఫాదర్ అయితే మాట్లాడుకుంటారు. హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది, మనం ఇప్పుడు దాకా ఒక డాక్టర్ను కూడా పెట్టుకోలేకపోయాము అని చెప్పేసానంటే అప్పుడు ఇతను అంటాడు, హీరోయిన్ యంగ్ను పెళ్లి చేసుకుని ఉంటే చక్కగా మనకు ఒక డాక్టర్ అనేవాడు వచ్చేవాడు కదా అని చెప్పేసానంటే ఇదంతా హీరోయిన్ అయితే విని కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. హీరో ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నాతో రండి అని చెప్పేసి తీసుకువెళ్తాడు. ఈ నర్సులు అనుకుంటాడు హీరో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వస్తేనే కదా స్పెషల్గా చేసేది, మరి ఇప్పుడేంటి వీళ్ళకి చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. హీరోయిన్ థ్యాంక్స్ చెప్తుంటే ఏం పర్లేదు లెగు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. హీరో అంటాడు, నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు కానీ మరి నాకేమైనా ఇవ్వచ్చు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ అయితే చాక్లెట్ తీసుకొని చెప్పి చాక్లెట్ అయితే చేతిలో పెడుతుంది. ఇంకా హీరో అంటాడు, నువ్వు యాంగ్తో నిజంగానే
చేసుకున్నావా మీ అమ్మకి తెలియకుండా అనగానే అప్పుడు హీరోయిన్ అయితే అవును నేను ఆల్రెడీ బ్రేకప్ చేసుకున్నా మా అమ్మ పే ఫ్యామిలీలో ఉన్న యంగ్నే పెళ్లి చేసుకోమంటుంది అనగానే అప్పుడు హీరో అంటాడు పే ఫ్యామిలీలో ఇంకో కొడుకు కూడా ఉన్నాడు నీకు ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తావా అని అడిగితే అప్పుడు హీరోయిన్ అంటుంది షాక్ అయిపోతుంది. ఇంకేమంటుందంటే నేను ఆల్రెడీ మీ తమ్ముడికి బ్రేకప్ చెప్పేసి ఉన్నాను. సో మిమ్మల్ని నేను చేసుకుంటే అది న్యాయం కాదు కదా. హీరో అంటాడు ఏమో నేనైతే అందరి గురించి ఆలోచించను, ఎలాగో నాకు నెక్స్ట్ ఇయర్ అయితే 30 వచ్చేస్తే 30 వచ్చాక నేను ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోలేదంటే అందరూ నన్ను అలా చూస్తారు. సో నీకు కూడా ప్రాబ్లం ఉండదు. అలాగే ఇంకోటి ఏంటంటే యంగ్ని నువ్వు రివెంజ్ తీర్చుకోవాలంటే నన్ను పెళ్లి చేసుకో, తనకి ఎలాగైనా జలస్ వస్తుంది అని చెప్పేసి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అదంతా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది నువ్వు ఇలా యాంగ్ని పెళ్లి చేసుకోవచ్చు కదా త్వరగా, తను ఒకవేళ వద్దన్నా సరే తను సజెస్ట్ చేయి నువ్వు అని చెప్పేసి అంటుంది. ఈ హీరోయిన్ ఏమో ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అని అంటే అప్పుడు వాళ్ళ మదర్ ఉంటుంది నీకు తెలుసు కదా గ్రాండ్ ఫాల్ మనము ఎంత రుణపడి ఉన్నామో వాళ్ళకి, గ్రాండ్ మదర్ కూడా అనుకుంటుంది నువ్వు తన పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళ మదర్ అయితే అంటుంది. హీరోయిన్ అయితే వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి అయితే వెళ్తుంది. వాళ్ళ గ్రాండ్ మా అయితే హీరోయిన్కి పెళ్ళి అయిపోతుందని చెప్పేసి పెళ్లి రోజు వేసుకునే అవుట్ఫిట్ని కూడా తనైతే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ అదంతా చూసి కొంచెం లిటిల్ బిట్ అయితే సాడ్గా ఉంటుంది. ఏమైంది మా అలా ఉన్నావు అని చెప్పేసి ఇంకా వాళ్ళ గ్రాండ్ మా అయితే అడుగుతుంది. బట్ హీరోయిన్ అయితే ఏమంటుందంటే అదేం లేదు గ్రాండ్ మా అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ గ్రాండ్ మా అంటుంది నువ్వు ఎప్పుడు అంత సాడ్గా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా హగ్ అయితే చేసుకుంటుంది. తర్వాత హీరోయిన్కి అయితే గ్రాండ్ మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అయితే కనిపిస్తుంది. దాంట్లో గ్రాండ్ మాకి వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్ అయితే ఉంటుంది. హీరోయిన్ ఏమో ఏంటి గ్రాండ్ మా నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసానంటే అప్పుడు గ్రాండ్ మా అంటుంది నేనేమో హాస్పిటల్కి వెళ్ళాల్సినంత అవసరం లేదు, నేను నీ పెళ్లి చూసి చక్కగా చనిపోతాను మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ అయితే ఇంకా అర్థం చేసుకుని ఇంకా తనైతే హీరో చెప్పిన ప్రపోజల్కి అయితే యాక్సెప్ట్ చేసేద్దాం అనుకుని ఇంకా హీరోకి అయితే కాల్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పేసి అనగానే ఇంకా అక్కడికి హీరో అయితే వచ్చేస్తాడు. హీరో అయితే వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఇంకా వాళ్ళ గ్రాండ్ మా అంటుంది ఇదేంటి నీకు హీరోయిన్ అంటే ఎంత ఇష్టం అని చెప్పేసానంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇప్పటి నుంచి కాదు నాకు ఎప్పటి నుంచో ఇష్టం అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. బట్ హీరోయిన్ అయితే అదంతా అబద్ధం అనుకుంటుంది, కానీ అది అయితే నిజం. గ్రాండ్ మాతో అయితే హీరో ఇంకా బాగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి. ఇంకా హీరో అయితే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక హీరోయిన్ అయితే కోట్ అయితే కప్తాడన్నమాట హీరో. నేనంటే నీకు ఎప్పటి నుంచో ఇష్టమని నువ్వు చెప్పావు కదా అని చెప్పేసి హీరోయిన్ అంటే అప్పుడు హీరో అంటాడు అదేం అబద్ధం కదా అది నిజం అనగానే ఇంకా హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇంకా అక్కడికే యంగ్ అయితే వస్తాడు. ఇంకా యంగ్ని చూసి వీళ్ళిద్దరూ అయితే పక్కకి వెళ్ళిపోతారన్నమాట. హీరోయిన్ పక్క తీసుకెళ్ళిపోతుంది. ఇంకా తీసుకెళ్ళిపోగానే ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి హీరోయిన్ అడిగితే హీరో అప్పుడు హీరోయిన్ అంటుంది నీకు అర్థమవుతుందా మనం ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాము, అలాగే తననికి బ్రేకప్ చెప్పేసి ఇంకా తన అన్నయ్యని చేసుకున్నానంటే ఇంకెలా ఉంటుంది చెప్పు అని చెప్పేసి ఇంక హీరోయిన్ అనగానే ఇప్పుడు ఏం చేద్దాం అనగానే నువ్వు బయటికి రాకు నేనే వెళ్తానని చెప్పేసి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ ఏమో యంగ్తో అంటుంది నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసానంటే అప్పుడు యంగ్ అంటాడు నేను ఇక్కడికి ఇంత దూరం ట్రావెల్ చేసుకుని వచ్చాను బికాస్ ఆఫ్ యూ, ఎందుకంటే నా తప్పుని నేను అలాగే సర్దిట్టుకోవాలని వచ్చాను ఇక్కడికి అని చెప్పేసి ఇంకా యంగ్ అయితే అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వేమి ఇక్కడికి రావసరం లేదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనగానే ఏంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అందుకేనా ఈ కోటు వాడిదేనా, ఇంత ఫాస్ట్గా ఎలా బ్రేకప్ చెప్పేసి ఇంత ఫాస్ట్గా ఎలా ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తావు నువ్వు ఇలా అయినాంటి దాని అనుకోలేదు. అలాగే మన వెడ్డింగ్ కార్డ్స్ అయితే అందరికి వెళ్ళిపోయినాయి, మన రిలేటివ్స్ ఏమనుకుంటారో ఏం అర్థం కావట్లేదా అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వు తప్పు చేయకముందే ఇదంతా తెలుసుకోవాలి, నువ్వు వేరే అమ్మాయితో ఉన్నప్పుడు లేదా అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే హీరోయిన్ అయితే గట్టిగా కొడుతుంది యంగ్ని. యంగ్ అయితే ఏంటి నువ్వు నన్నే కొడతావా, నేను నీ గురించి ఇంత దూరం వస్తా అని చెప్పేసి ఇంకా యంగ్ కూడా చెయ్యి ఎత్తడానికైతే ట్రై చేస్తాడు. ఇంకా అక్కడికే మన హీరో అయితే వస్తాడు. ఇంకా యంగ్ అయితే ఏంటన్నా నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే నేను గ్రాండ్ మాని కలవడానికి ఇక్కడికి వచ్చాను, అయినా నువ్వేంటి తన మీద చేసుకుంటున్నావు, అలాగే అమ్మా నాన్నకి చెప్పరా నువ్వు ఇక్కడ ఏం చేసావా అనేది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే యంగ్ని పక్కకు అయితే తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా యంగ్ కూడా సరే అని చెప్పి ఇంకా హీరోతో అయితే వెళ్తాడనమాట. ఇంకా యంగ్ అయితే ఫుల్గా తాగేస్తూ ఉంటాడు. ఇంకేమంటాడంటే అన్నా నేను దాన్ని చాలా బాగా ప్రేమించాను, ఫస్ట్లో అంటే మోసం చేశాను, కానీ నాకు తనంటే చాలా ఇష్టం అన్న, తన్ని మాత్రం నేను వదిలిపెట్టుకోలేను, తనంటే చాలా ఇష్టం అనగానే అప్పుడు హీరో అంటాడు ఇష్టం అంటే నీకు ముందే ఉండాలి కదరా, అదంతా నువ్వు చీట్ చేసిన తర్వాత తను కావాలంటే రాదు కదా అంటే అన్నా నాకు తను కావాలన్నా అని చెప్పేసి ఇంకా
హీరో కాళ్ళనైతే పట్టుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోకైతే హీరోయిన్ కాల్ చేస్తుంది. తనేమన్నా నా గురించి చెప్పాడా అనంగానే ఇంకా హీరో ఇలా ఆలోచిస్తాడు. ఇక్కడున్నది నేనేమన్నా మ్యాటర్ చెప్తే తినైతే నన్ను కన్ఫర్మ్‌గా వదిలేస్తుంది కదా అని చెప్పి ఇంకా హీరో అయితే ఏం చెప్పడనమాట. లేట్ అవుతుంది నువ్వింక పడుకో అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. యంగ్ అంటాడు, "అన్నా నువ్వు ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు?" అనంగానే, "ఏం లేదులే పద ఇంటికి వెళ్దాం" అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. హీరో, హీరోయిన్ అయితే ఇంక మ్యారేజ్ సర్టిఫికేట్‌నయితే తీసేసుకుంటారు. హీరో అంటాడు, "సరే నువ్వు మా ఇంటికొచ్చేసేయి ఇంకా నువ్వు" అనంగానే అప్పుడు హీరోయిన్ అయితే అలా షాక్ అవుతుంది. ఇంకా హీరో అంటాడు, "ఎందుకు నువ్వు ఇంతలా అయిపోతున్నావు? మనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. గుర్తుందా?" అని చెప్పేసి అని అంటాడు. సరే అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. ఇంక హీరోయిన్‌కైతే ఇల్లునైతే చూపిస్తాడు. ఇంక హీరోయిన్ అయితే బావుంది అని చెప్పేసి అంటుంది. ఇక హీరోయిన్‌కైతే కార్డ్‌నైతే ఇస్తాడు. బట్ హీరోయిన్ వద్దంటుంది. కానీ పర్లేదు తీసుకో అని చెప్పేసి ఇంక చేతులో అయితే పెడతాడు. ఇంకేమంటాడంటే, "మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది. ఇంకా అలాగే నేను నిన్ను కూడా ఇబ్బంది పెట్టను. నీకు ఇష్టమైనప్పుడే మనిద్దరం కలిసుందాము. ఓకేనా? నువ్వు అంతవరకు వేరే రూమ్‌లో ఉండొచ్చు" అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంక హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంక కంఫర్టబుల్‌గా అయితే ఫీల్ అవుతుంది. హీరోయిన్ రూమ్‌లోకెళ్ళంగానే తనకిష్టమైన టేస్ట్‌కి తగ్గట్టు ఉంటాయి మొత్తం. అండ్ అలాగే తన ఫేవరెట్ క్లాత్స్ కూడా అక్కడుంటాయి. ఇంకా అనుకుంటుంది తినకెలా తెలుసు ఇయన్నీ అని చెప్పేసి. హీరోయిన్ కిందకెళ్ళంగానే హీరో అయితే ఫుడ్‌నయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది నేను కూడా హెల్ప్ చేస్తా అని. అప్పుడు హీరో అంటాడు, "ఏం పర్లేదు నువ్వెళ్ళి అక్కడ కూర్చో నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తా" అని చెప్పేసి హీరో అంటాడు. హీరో ఎంత అందంగా ఉన్నాడో కదా ఇలా చూస్తుంటే. ఇంక హీరోయిన్ కూడా తీసుకొచ్చి పెడతాడు. వీళ్ళిద్దరైతే తినేసుంటారు. ఇంక హీరోయిన్ అయితే వాళ్ళ ఆన్‌లైన్ ఫ్రెండ్‌కైతే మెసేజ్ చేస్తుంది. నేను నా మ్యారేజ్ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి. ఇంక హీరోకి కూడా పెళ్లయిపోయిందని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తుంటే, ఇంక హీరోయిన్ ఏమో హీరోని చూస్తుంది. హీరోయిన్ ఏమో అలా ఉంటే, హీరో ఏమో మీద మీదకొస్తాడు. ఇంక హీరోయిన్ అనుకుంటుంది, తిను నన్ను కిస్ చేస్తానికి వస్తున్నాడేమో అని అనుకుంటే, బట్ హీరో ఏమో ఆ రిఫ్రిజిరేటర్‌ని తీసి దాంట్లో ఉన్న వాటర్ బాటిల్‌నయితే తీసుకుంటాడు. ఇంక హీరోయిన్ అదంతా చూసి ఇంక అక్కడి నుంచయితే వెళ్ళిపోతుంది సిగ్గుపడి. హాస్పిటల్‌లో హీరో అయితే ఆ పెన్నుని చూసి ఈళ్ళందరూ అనుకుంటారు. ఏంటి ఆ పెన్ను అదెలా ఉంది? అంటే తనకి ఎవరైనా అమ్మాయి సెట్ అయ్యి ఉంటుందా అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడేమో ఒక అమ్మాయేమో హీరో ఎనకాలెళ్ళి, "నీ నంబర్ ఇవ్వచ్చు కదా నాకు" అని చెప్పేసనంటే, "ఐయామ్ సారీ నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది" అని చెప్పేసి ఇంక హీరో అయితే చెప్తాడు. హీరో అది చెప్పంగానే అక్కడున్న నర్సు, డాక్టర్స్ అందరూ అయితే షాక్ అవుతారు. బట్ వాళ్ళకైతే తెలీదు తనకు పెళ్లయినట్టు. హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది, "ఇప్పుడు దాకా ఒక డాక్టర్‌ని కూడా అరేంజ్ చేయలేదు. నువ్వు ఎంతో గొడవ పడకపోయి ఉంటే చక్కగా ఇప్పుడు తను మనకి హెల్ప్ చేసేవాడు కదా" అనంగానే ఇంక హీరోయిన్ కోపం వచ్చి అనేస్తుంది. "అమ్మ తను నన్ను చీట్ చేశాడు కాబట్టి తనకి నేను బ్రేకప్ చెప్పాను" అనంగానే, "ఏంటి బ్రేకప్ చెప్పావా నువ్వు? అవునులే తను అలాగే చేస్తాడు. ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పాను నువ్వు తనకి క్లోజ్‌గా ఉండు, క్లోజ్‌గా అవ్వు అని. కానీ నువ్వు వేరే అమ్మాయిలకి ఛాన్స్ ఇచ్చావు చూసావా? అయినా సరే నువ్వు ఎలాగైనా తన్ని పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోకపోతే మనకి మనీ రావు. మనీ రాకపోతే తమ్ముడు హెల్త్ బాగోదు" అని చెప్పంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, "అమ్మ ఎప్పుడు మీ గురించే చూసుకుంటారా? నా సంతోషాన్ని చూడరా? ఇప్పుడు మీ గురించి నా జీవితాన్ని పెళ్లి చేసుకోవాలా" అనంగానే ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే గట్టిగా కొడుతుంది హీరోయిన్‌ని. ఇంకా అలా కొట్టంగానే హీరో అయితే అక్కడికి వస్తాడనమాట అదంతా చూసి. ఇంక హీరో వచ్చింగానే హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక హీరో అంటాడు కోపం వచ్చేసి ఇంక హీరోయిన్ దగ్గరికైతే వెళ్తాడు. హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇంకా హీరోయిన్ అయితే హీరో హగ్ చేసుకుంటాడు. హీరో అంటాడు, "ఏంటి అమ్మ అన్నాక కొట్టదా? తిట్టదా? అయినా సరే ఎందుకిలా ఏడుస్తున్నావు?" అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "వాళ్ళెప్పుడూ నా సంతోషాన్ని కోరుకోలేదు. ఎప్పుడూ తమన్నే ఎక్కువగా చూస్తుంది. అలాగే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే తనకేంటంత అంత కోపం" అని చెప్పేసి అనంగానే, "ఏంటి నీకు నిజంగానే పెళ్లి కాలేదా ఏంటి? మీ హస్బెండ్ ఇక్కడే కదా ఉన్నది" అనంగానే, అవునని చెప్పి నవ్వి ఇంకేమంటుందంటే, "నిన్ను పెళ్లి చేసుకున్నాక నేను చాలా హ్యాపీగా ఉన్నానని" చెప్పి హీరోయిన్ అనంగానే హీరో అయితే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్‌కి ఇష్టమైన లెమన్ కేక్‌నైతే తీసుకొస్తాడు. ఇంక హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. "నాకు లెమన్ కేక్ ఇష్టమని నీకెలా తెలుసు" అనంటే, "అయి ఎలాగే తెలిసిపోతాయిలే" అని చెప్పేసి హీరో అంటాడు. ఏంటంటే పాస్ట్‌లో హీరోయిన్‌కైతే లెమన్ కేక్ అంటే ఇష్టమని చెప్పి హీరోకి తెలుసు. హీరోయిన్ ఎక్కడికెళ్ళినా సరే ఆ లెమన్ కేక్‌నైతే పార్సిల్ చేస్తూ ఉండేవాడు హీరో. సో, అలా తెలుసనమాట హీరోకి. అంటే ఎప్పటినుంచో లవ్ చేస్తున్నాడు మన హీరో. హీరో లాంటోళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఉంటారు. ఎక్కడో పుట్టుంటారు కదా!
ఇంకా హీరోయిన్ అంటుంది, అప్పుడే వెకేషన్స్ అయిపోయినాయి, అప్పుడే కాలేజ్కి వెళ్ళాలి అనగానే, నువ్వేమీ కంగారు పడకు, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్దాంలే అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా లిన్ అయితే హీరోయిన్ ఆ కారులో నుంచి దిగడం అయితే చూస్తుంది. ఇంకా లిన్ అనుకుంటుంది, తినైతే వేరే అబ్బాయితో ఉంది, కానీ ఈ యంగ్ మాత్రం హీరోయిన్ గురించే వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఈ లిన్ అయితే దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఇలాగా హీరోయిన్ వేరే అబ్బాయితో ఉంది, నువ్వెందుకు తన గురించి ఇంతలా అయిపోతున్నావు, ఎందుకు తన గురించి ఇలా తిరుగుతున్నావు, తన్ని వదిలేయచ్చు కదా అంటే, తనేమీ నాకు మోసం చేయదు, తను జస్ట్ నాకు జలస్ తెప్పియాలని చూస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే యంగ్ అయితే పక్కకు వచ్చేస్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్, సారీ మా, సారీ సారీ, ఇంకోసారి మాత్రం ఇలా రిపీట్ చేయను, నేను ఎవరితోనూ ఉన్నాను, నాకు నువ్వు కావాలి, ప్లీజ్ తీసుకోవచ్చు కదా అనగానే ఇంకా హీరోయిన్ అయితే దాన్ని అయితే ఎత్తి పడేస్తుంది పక్కన. ఇంకా యంగ్ అయితే అంటాడు, ఏం నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఇంత హ్యాండ్సప్ అయిన పర్సన్ని, అలాగే ఇంత బాగున్న అబ్బాయిని, రిచ్ మ్యాన్ వచ్చి నిన్ను మళ్ళీ సారీ అడిగి పెళ్లి చేసుకోమంటున్నాడంటే, ఏ అర్థం చేసుకోలేవా నువ్వు అని చెప్పేసి అంటాడు. అసలు మన యంగ్కున్న కాన్ఫిడెన్స్ మనకుంటే ఎంత బాగుండేదో కదా. హీరోయిన్ అయితే, నువ్వు ఎంత చచ్చిపోయినా సరే నీ సారీని మాత్రం నేను యాక్సెప్ట్ చేయను, నీకు సారీ మాత్రం చెప్పను, ఇంకా నిన్నైతే సచ్చినా పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా నైట్ అయితే హీరోయిన్ వెనకాలే ఇంకా యంగ్ కూడా ఫాలో అవుతాడు. ఇంకా అక్కడికే మన హీరో అయితే వస్తాడు. ఇంకా హీరో అంటాడు, రే నువ్వేంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, అన్న అది కాదన్నా, నేను హీరోయిన్ వెనకాల వెళ్తున్నాను, అయినా నాకు తన కావాలన్నా అనగానే అప్పుడు హీరో అంటాడు, రే నువ్వు తనని చీట్ చేసిన తర్వాత కూడా తను నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నావురా అని చెప్పేసి అనగానే అప్పుడు యంగ్ అంటాడు, అదేంటన్నా నువ్వు ఎప్పుడు తన సైడే మాట్లాడుతున్నావు, నువ్వు నా సైడ్ ఎప్పుడు మాట్లాడవా నువ్వు అని చెప్పేసి యంగ్ అంటాడు. హీరో ఏమో ఇంటికైతే వెళ్తాడు. ఇంక హీరోయిన్ అంటుంది, ఇలాగా యంగ్ అయితే నన్ను చూస్తానికి వచ్చాడు ఈ రోజు అని చెప్పేసి అనగానే అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఒంటరిగా కాలేజ్కి వెళ్ళకు, నేను వచ్చి నిన్ను దింపుతాను అంటాడు హీరో. అలాగే ఇంకోసారి వస్తే మన ఇద్దరికి మ్యారేజ్ అయిపోయిందని చెప్పి యంగ్ చెప్పానగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, అవును నేను ఈసారి చెప్తాను, తను చేసిన మోసానికి నేను తనకి వదిన అవుతున్నాను అనగానే తన మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్ చూసి నేను నవ్వలేక చచ్చిపోతాను, తనకైతే అలాగనే ఈసారి చెప్తాను అని చెప్పేసి హీరోయిన్ చెప్పి, అలాగే నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా హీరోకి కూడా నాకు కూడా అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా సరే అని చెప్పి హీరోయిన్ అయితే పడుకుంటానికైతే వెళ్తుంది. హీరోయిన్ అయితే వాళ్ళ ఆన్లైన్ ఫ్రెండ్కి అయితే మెసేజ్ చేస్తుంది. ఆ ఆన్లైన్ ఫ్రెండ్ ఎవరో కాదు, మన హీరోనే. హీరో అయితే రిప్లై ఇవ్వలేడు, ఎందుకంటే తను కొంచెం వర్క్లో ఉండిపోయి. హీరోయిన్ అంటుంది, నేనంటే నీకు ఇష్టమేనా అని చెప్పేసానంటే అప్పుడు హీరో అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అలాగే ఇంకేమనుకుంటాడంటే, ఇన్ని రోజుల నుంచి హీరోయిన్కి నేను రిప్లై ఇవ్వలేదు కదా, ఎలాగైనా ఇద్దామని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్ అయితే వాళ్ళ ఆన్లైన్ ఫ్రెండ్ మెసేజ్ చేయగానే, ఏంటి నాకు మెసేజ్ చేసింది అని చెప్పేసి అనుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా ఏమంటుందంటే, ఏం చేస్తున్నావు నువ్వు, నా మ్యారేజ్ లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి మెసేజ్ చేయగానే అప్పుడు హీరో అయితే ఇలా పెడతాడు, నీకు తనంటే ఇష్టమేనా అంటే, ఏమో నాకు తెలీదు, తనంటే ఇష్టమో కాదో నేను ఇంకా డిఫరెంట్ చెప్పలేకపోతున్నాను, ఇంకా నేను కన్ఫ్యూజన్లోనే ఉన్నానని చెప్పేసి హీరోయిన్ అయితే అలా పెడుతుంది. ఇంకా హీరోయిన్ అయితే లంచ్ బాక్స్ తేలంగానే అక్కడ ఎవరు నమ్మరు హీరోయిన్ అయితే వైఫ్ అని చెప్పి, బట్ హీరో అయితే అక్కడికి వస్తాడు. తిను నా వైఫ్ అని చెప్పి తీసుకువెళ్తాడు. హీరోయిన్ అంటుంది, నువ్వు ఈ వీకెండ్ ఫ్రీ అయితే మనం మూవీకి వెళ్ళొచ్చా అని అనగానే వెనకాల నుంచి అయితే డాక్టర్ ఫ్రెండ్ అయితే ఉంటాడు. తను వచ్చేయమంటాడంటే, ఈ వీకెండ్కి మనందరం కలిసి ఒక టూర్కి అయితే వెళ్ళొద్దామా అని చెప్పేసి అనగానే ఇంకా హీరో కూడా సరే అంటాడు. హీరోయిన్ కూడా ఇంకా ఓకే అంటారు. వీళ్ళందరూ కలిసి అయితే టూర్కి అయితే వెళ్తారు. అక్కడైతే టెంట్ అయితే వేసుకుంటారు. హీరోయిన్ అయితే తన లైఫ్లో ఎప్పుడు అంత హ్యాపీగా లేదనమాట. హీరోతో ఉండగానే అంత హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇంకా హీరోయిన్ హీరో వీళ్ళిద్దరూ అయితే లవ్ బ్రిడ్జ్ అయితే దాటుతూ ఉంటారు. ఇంకా హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది, యంగ్తో వచ్చినప్పుడు యంగ్ అయితే హీరోయిన్ మాటలైతే అసలు పట్టించుకునేవాడే కాదు. ఈ లవ్ బ్రిడ్జ్ని దాటుదాం అనగానే తనైతే ఏమంత అవసరం లేదు, బోరింగ్గా ఉంది అని చెప్పేసి అనేవాడు. అదంతా గుర్తొచ్చేది. బట్ హీరోయిన్ అయితే అలా ఉంది. ఇంకా హీరో అయితే హీరోయిన్ పట్టుకుని ఆ బ్రిడ్జ్‌ని అయితే దాటుతారు. ఇంకా నైట్ అయితే అవుతుంది. వీళ్ళందరూ కలిసి చాలా హ్యాపీగా నైట్ స్పెండ్ అయితే చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో హీరోనైతే అలా చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జోక్స్ వేస్తూ ఉంటారు వీళ్ళిద్దరి మీద. వీళ్ళిద్దరూ కలిసి టెంట్లో అయితే పడుకోవడానికి అయితే వెళ్తారు. ఇంకా హీరో ఏమో షర్ట్ అలా విప్పుతుంటే హీరోయిన్ ఏమో అలా కప్పేసుకుంటుంది సిగ్గుపడి. ఇంకా హీరో అయితే పడుకుంటాడు. హీరోయిన్ కూడా పక్కనైతే చేపట్టుకుని పడుకుంటుంది. హీరో ఏమో అలా చూస్తూ ఉంటాడు. మార్నింగ్ కూడా అయిపోతుంది. సో హీరోయిన్ అయితే హీరోని అలా చూస్తూ ఉంటుంది. బట్ హీరో అయితే అలా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. బట్ హీరోయిన్
ముక్కు మీద అయితే ముద్దు పెట్టి లెగుస్తాడు. సో హీరోయిన్ అయితే హార్ట్ బీట్ అయితే ఫాస్ట్గా అయితే కొట్టుకుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి వస్తుంటే అక్కడైతే యంగ్ని చూస్తారు. ఇంకా యంగ్ అంటాడు, సరే ఏంటి మీ ఇద్దరు కలిసి ఉన్నారు, అసలు ఏంటి మీ ఇద్దరికి ఏంటి ఏముంది అని చెప్పేసి అని అడుగుతారు. బట్ హీరోయిన్ అయితే ఏం చెప్పదు. హీరో అంటాడు, నీ బ్రేకప్ అయిన తర్వాత మా ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాము, ఇది నా డిసిషనే అనగానే అప్పుడు యంగ్ అంటాడు, సే నీకు ఎంత ధైర్యం ఉంటే నేను చేసింది తప్పే, అలాగే ఇంకోటి ఏంటంటే నువ్వు చేసింది ఇంకా పెద్ద తప్పు. నువ్వు నా బ్రదర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావని కల్లో కూడా అనుకోలేదు. మీ ఇద్దరు ఒకటైపోయారు, అలాగే నువ్వు ఇంతలా చేస్తావు అనుకోలేదు. అలాగే అన్నా నువ్వు నన్ను ఎంత ప్రొటెక్టెడ్గా చూసుకుంటావు, నువ్వు నాతో అన్ని సిచ్యువేషన్లో ఉన్నావు, కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. అలాగే నువ్వు ఒక్క బ్రదర్తో బ్రేకప్ అయిన తర్వాత ఇంకొక బ్రదర్ దగ్గరికి ఇంతలాగా సిగ్గులేని దానిలాగా వెళ్ళిపోతావు అనుకోలేదు అనగానే ఇంకా హీరో అయితే గట్టిగా కొడతాడు. ఇంకా షిన్ అయితే అంటాడు, నువ్వు చేసింది అయితే ఎప్పటికీ మర్చిపోను, నేను ఎలాగైనా రివెంజ్ తీసుకుంటాను నీ మీద అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో అంటాడు, నువ్వేం కంగారు పడకు, నేను ఎలాగైనా ఇదంతా చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇక్కడ యంగ్ అయితే ఫుల్గా తాగేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, రే ఏంట్రా నువ్వేం బాధపడకు, తన జస్ట్ నీకు జలస్ తిప్పి అనే ఇలా చేస్తుంది అంతే, అంత మించి ఏం లేదు, తను ఇంకోసారి ట్రై చేయరా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే సలహా ఇస్తాడు. ఇంకా యంగ్ కూడా అవును కదా, నేను ఇలాగే చేస్తాను ఆగు అని చెప్పేసి ఇంకా ఫుల్గా తాగేసి అక్కడి నుంచి అయితే తనని మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఇంకా యంగ్ అయితే ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకేమంటాడంటే, నాకు తెలుసు నాకు జలస్ తెప్పిత్తానికి ఇదంతా చేస్తున్నావు కదా, సో ప్లీజ్ నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు మళ్ళీ నాతో ఉండవా ప్లీజ్ అనగానే, నాకు ఆల్రెడీ మీ అన్నయ్యతో మ్యారేజ్ అయింది, సో ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు అని చెప్పేసి అనగానే, సరే చూడు నీకు ఇష్టమైన ఎన్ని డిషెస్ తీసుకొచ్చాను అనగానే అప్పుడు హీరోయిన్ అయితే, ఏ నాకు ఇష్టమైనవి కాదు నీకు ఇష్టమైనవి, నీకు ఇప్పుడు దాకా నాకు ఏమి ఇష్టమో కూడా నీకు తెలీదు, కానీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇంకా అలాగే నన్ను వదిలేసే నువ్వు, నాకు ఆల్రెడీ మీ అన్నయ్యతో కూడా మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి అనగానే ఇంకా యంగ్ అయితే ఎంత మట్టుకే విన్నాడు. ఇంకా హీరో అయితే అక్కడ ఉంటాడు. ఇంకా హీరోయిన్కి కాల్ చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అని అంటే, నేనా ఇక్కడే కాలేజీలోనే ఉన్నాను, నేను వచ్చేస్తున్నాను ఆగు అని చెప్పేసి అని అంటుంది. హీరోయిన్ అలా అబద్ధం చెప్పంగానే హీరోకి అయితే రియల్గా చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, "ఏమే ఇలాగా మన సార్ అయితే పిలిచారు నిన్ను ట్రాన్స్లేట్ చేస్తానికి, ఏదో జాబ్ అంట ఒకసారి వెళ్ళు అనగానే, అమ్మ ఇలాగ ట్రాన్స్లేట్ చెయ్యాలి, నీకు ఖాళీ ఉంటే నువ్వు రావచ్చు అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే నేను వెళ్తానని చెప్పేసి అంటది. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ సార్ కూడా అంటే ఇంకా హీరో ఏమో హీరోయిన్తో మాట్లాడతాడు. ఇంకా మాట్లాడిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తున్నాను, తర్వాత వస్తాను అని చెప్పేసి అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో వద్దు నేనే వస్తానని చెప్పేసి ఇంకా కాల్ అయితే కట్ చేస్తుంది. ఇక్కడైతే కొంతమంది రూమర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, అది హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ గురించి. సో హీరో అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తాడు. హీరో ఏమో ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అలాగే ఏమంటాడంటే, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనగానే, ఏంటి మ్యారేజ్ అయిపోయిందా, అది నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీకు మ్యారేజ్ అయిందా, అదేంటి తన ఆల్రెడీ మీ తమ్ముడు ఎక్స్ కదా అని అంటే, అవును కానీ తను నా ప్రపోజల్కి యాక్సెప్ట్ చేసింది, తను చాలా మంచిదిరా అని చెప్పేసి అనగానే, మంచిది నాకు తెలుసురా, కానీ నువ్వు మంచి ప్లే బాయ్రా, నీకు ఎవరైనా కావాలంటే అలా పడిపోతారు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు. సరే హీరోయిన్ మాత్రం దూరం చేసుకోను అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. సో నువ్వు కూడా అలాగే ఉండాలి, నువ్వు దూరం చేసుకోకు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు. హీరోయిన్ అయితే ఇక్కడైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటుంది. ఇంకా హీరో ఏమో అనుకుంటాడు, అయిపోయింది నా బతుకు అయిపోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వెనకాల వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని, నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళకు ప్లీజ్, నిన్ను బాగా చూసుకుంటాను అని అంటే, ఏంటి నువ్వు ఇంతలా తాగేసావు అనగానే, లేదు నాకు నువ్వు కావాలి, నేను నిన్ను వదులుకోవాలనుకోవట్లేదు, నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి అని చెప్పేసి అనగానే హీరోయిన్ అయితే పక్కన కూర్చోబెట్టి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇలా కాలేజ్లో నాకు కొంచెం పని ఉంది, ఇలా ట్రాన్స్లేట్ చేసే పని ఉంది, సో దట్స్ వై నేను తీసుకెళ్తున్నాను అనగానే, ఓ అవునా సారీ నేను నిన్ను గట్టిగా హక్ చేసుకున్నాను కదా అనగానే, అలా ఏం లేదు అని హీరోయిన్ అయితే సూప్ అయితే తీసుకొస్తుంది. ఇది తాగు అనగానే, ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అంటే అప్పుడు హీరోయిన్ కూడా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నేను నీ వైఫ్ని కదా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను చెప్పు అని చెప్పేసి హీరోయిన్ అయితే ట్రాన్స్లేట్ చేసి చెప్పాలన్నమాట. సో తానే
ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా కొంచెం షాక్ అవుతాడు. హీరోయిన్ పర్ఫార్మెన్స్‌ని చూసి చాలా మైమరిచిపోతాడు. అలాగే ఇంకా అలా షాక్‌లో ఉంటాడనమాట. అంటే తనేంటి ఇంత చెప్తుంది అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికొచ్చి ఏమంటాడంటే, "నేను ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను. నేను నీకు హెల్ప్ చేస్తాను" అనంగానే హీరోయిన్ అయితే గట్టిగా కోప్పడి "ఇక్కడి నుంచి వెళ్తావా లేదా" అని చెప్పేసి అడుగుతుంది. "ఎందుకలా కోప్పడుతున్నావు? నువ్వంటే నాకిష్టము. నేను నీతోనే ఉంటానని" చెప్పేసి అనంగానే ఇదంతా చూసి హీరోకైతే హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేసి చెప్తాడు. ఇలా నేను చెప్పిన చోటుకి రారా అని చెప్పేసి. హీరో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, "నీకు తనకేంటి రిలేషన్‌షిప్" అంటే, "తను నా జస్ట్ ఎక్స్ అంతే. ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది. నాకు నా హస్బెండ్ అంటే చాలా ఇష్టం" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే హీరో వాళ్ళ ఫ్రెండ్‌కైతే చెప్తుంది. ఇంక తినైతే చాలా అడుగుతూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా చెప్తూ ఉంటుంది. తర్వాతేమో హీరోయిన్ ఏమో తన ఆన్‌లైన్ ఫ్రెండ్‌కైతే మెసేజ్ చేస్తుంది. ఇంకా అదెవరో కాదు మన హీరోనే కదా! హీరో అయితే చూస్తాడు. ఇంకా హీరోయిన్‌ని అక్కడ చూడంగానే హీరోయిన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ అయితే హగ్ చేసుకుంటుంది. ఈ మూమెంట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ డ్రామాలో. గాయ్స్ నేను మూవీ మధ్యలో వచ్చానని కాదు. చాలా మందికి చాలా మూవీస్‌లో చాలా ఫేవరెట్ సీన్స్ అయితే ఉంటాయి కదా! నాకైతే ఈ సీన్‌లో నేను చూస్తున్నప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీరో దగ్గరికొచ్చి హీరోయిన్ హగ్ చేసుకోగానే హీరో ఎలా ఫీల్ అయ్యి ఉంటాడో కదా! ఓకే. స్టోరీలోకి వెళ్ళిపోతే అక్కడికి యంగ్ అయితే వీళ్ళిద్దరిని చూస్తాడు. ఇంకా యంగ్ అంటాడు, ఇంకా గట్టిగా కొట్టి హీరోని, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా? నా వైఫ్‌ని నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు" అనంగానే అప్పుడు హీరో అంటాడు, "నీకు ఇదంతా చీట్ చేయకముందు తెలియాలి. నువ్వు అలాగే నిన్ను ఎంత ఇష్టపడిందో, కానీ నువ్వైతే తన్ని చీట్ చేసావు. తను నా దగ్గర ఉందంతే. ఇప్పుడు నాకు తనంటే ఇష్టం. తను నా పిల్ల" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇక వాళ్ళ తమ్ముడైతే "నాకు నువ్వంటే ఇష్టం లేదని" అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే ఇంకా అలా అప్లై చేసిన తర్వాత హీరో అయితే హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకొని ఇంక మనిద్దరం ఒకే సైడ్‌న ఉందాము. ఒకవేళ తనొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టినా సరే నాకు చెప్పు సరేనా అనంగానే ఇంక హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరోయిన్‌కేమో తెలుస్తుంది తన హీరో వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి. ఇంక హీరోయిన్ అయితే వర్క్ అయితే వెళ్తుంది. ఇంకా ఏంటి తను అంత కోపంగా ఉంది నీ మీద అని చెప్పేసి ఫ్రెండ్ అనంగానే, "ఏమో నాకు అదే అర్థం కావట్లేదు" అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ ఏమో వర్క్ చేసి అలసిపోయి ఉంటుంది. ఇంక హీరోయిన్ కాళ్ళేమో నొక్కుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నీకు నేనంటే ఎందుకు ఇంత ఇష్టం" అనంగానే, "నువ్వు నా వైఫ్ కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ దగ్గరికైతే వాళ్ళ స్టెప్ ఫాదర్ వచ్చి ఏమంటాడంటే, నువ్వు ఎలాగైనా ఇంకోసారి నువ్వు ఆయనతో కలిసిపోవడం మేలు. ఎందుకంటే మీ ఇద్దరు కలిస్తేనే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే నేనిప్పుడు కొంచెం స్ట్రగుల్స్‌లో ఉన్నాను. తను నాకు హెల్ప్ చేయగలడు కదా! అందుకే నువ్వు తనతో కలిసి ఉండు అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "నాన్న నాకైతే తనతో ఉండాలని లేదు. నేను తనతో కలవను. సో, కాబట్టి మీరు నా గురించి ఏమి వరీ అవ్వక్కర్లేదు" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. ఇంక తినైతే ఇంక కాల్ చేసి ఏమంటాడంటే, హీరోయిన్ ఒప్పుకున్నట్టే తనకి నేను చెప్పాను మొత్తం. తను నీ గురించి ఒప్పుకున్నట్టే అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఆయన కూడా నమ్మేస్తాడు. కాలేజ్‌లో అందరూ హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ గురించి కొంచెం తప్పుడుగా మాట్లాడుకుంటారు. బికాజ్ ఎందుకంటే ఆ ల్యాబ్‌లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట. ఇంక హీరోయిన్ అయితే అదంతా చూసి అలా ఉంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయితే "నువ్వేం బాధపడకుమా ఏం జరగదు అంతా క్లియర్ అయిపోద్ది" అనంగానే మళ్ళీ యంగ్ వస్తాడనమాట. ఎంత చీకొట్టినా సరే వస్తానే ఉంటున్నాడు యంగ్. ఈడికి ఫస్టే ఉండాలి. ముందే ఉండాలి. చీట్ చేయక ముందే. ఎవరికైనా మనం ఉన్నప్పుడు మన వాల్యూ తెలీదు. మనం ఎప్పుడైతే దూరం అవుతామో మన వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. పద్దాక స్టోరీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. సారీ. ఇంకా ఏమంటాడంటే, "నువ్వు నన్ను పెళ్లి చేసుకో. లేదంటే మీ నాన్న మీద ఉన్న రూమర్ పోదు. నీకు అర్థమవుతుందా" అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏమంటుందంటే, "ఈరోజు తమ్ముడు బర్త్‌డే. నువ్వు ఇంటికి రావాలనగానే" హీరోయిన్ చాలా హ్యాపీగా వెళ్తుంది. సో, అక్కడ తీరా చూస్తే అక్కడ వాళ్ళు ఆల్రెడీ డిన్నర్ చేస్తూ ఉంటారు. అది చూసి చాలా హీరోయిన్‌కి అయితే చాలా బాధేస్తుంది అక్కడి నుంచి వెళ్తుంటే. ఇలా రా నీతో ఒక మాట మాట్లాడాలి. నువ్వు యంగ్‌ని పెళ్లి చేసుకుంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది. అలాగే మనం కూడా కొంచెం స్ట్రగుల్స్‌లో లేకుండా బతుకుతాం అనంగానే అప్పుడు హీరోయిన్ అయితే కోపం వచ్చేస్తుంది. అమ్మ ఎప్పుడు మీ స్వార్థం గురించే చూసుకుంటారా? ఆ డబ్బుల గురించేనా? నీ కూతురు ఎలా ఉంటుంది? తన పెళ్లి చేసుకొని తన బాగా బతుకుతుందా లేదా అనేది కూడా నీకు లేదా? తను నన్ను చీట్ చేశాడన్నా సరే నువ్వు ఇంకా చేసుకోమంటున్నావు. నువ్వెక్కడ తల్లివి ఇంకా? అందుకే మన నాన్న మనల్ని వదిలేశాడు. నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అనంగానే ఇంకా వాళ్ళ మదర్‌కి కోపం వచ్చి గట్టిగా కొడుతుంది. ఇంకా కొట్టి ఇంక నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు ఇక్కడి నుంచి వెళ్ళు అనంగానే, "నాకు అదే కావాలి మా. నాకు నువ్వంటే ఇష్టం లేదని" చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికైతే వస్తాడు. ఇంకా వచ్చింగానే గిఫ్ట్‌తో వస్తాడు. అదే మనకి హీరోయిన్‌కి ఇష్టమైన లెమన్ కేక్‌తో. అలాగే అక్కడ హీరోయిన్ ఏమంటుందంటే,
నువ్వు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. ఇంక హీరో కూడా ఫైర్ క్రాకర్స్ కూడా అంటిస్తాడు. ఇంక తర్వాత హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్‌కి కొంచెం రూమర్ ఉంటుంది కదా! దాన్నయితే తొలగిచ్చేస్తాడు మన హీరో కాల్‌లో చెప్పి. ఇదంతా హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది. హీరోయిన్ అయితే వీళ్ళిద్దరికి పెళ్లయింది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్‌కయితే చెప్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అవునా నువ్వు పెళ్లయినట్టే నాకు చెప్పలేదు. తను మన కాలేజ్ మెట్టా లేదంటే క్లాస్ మెట్టా ఎవరు చెప్పు చెప్పు అనంటే, అది మాత్రం చెప్పను. అది పెద్ద సీక్రెట్‌లే అని చెప్పేసి అంటుంది. సరే కానీ నువ్వు పెళ్ళైన తర్వాత హస్బెండ్‌ని ఎలా వరపరచాలో, ఎలా తీసుకోవాలో నీకు తెలుసా? ఈ బట్టలు మాత్రం వేసుకుంటాం మర్చిపోకు అని చెప్పేసి ఇస్తుంది. అప్పుడు హీరోయిన్ అయితే అంటుంది, ఏ లెగవే బాబు సిగ్గులేదు నీకు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఏ నేను చెప్పింది చేయవే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటుంది. హీరోయిన్ అయితే వీళ్ళిద్దరు అయితే బయటకు వెళ్తారు. హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ గురించి అక్కడ సన్‌ఫ్లవర్ అయితే తీసుకుంటాడన్నమాట. ఇంకా తీసుకొని హీరోయిన్‌కి అయితే ఇస్తాడు. నువ్వు ఎందుకు ఎప్పుడు సన్‌ఫ్లవర్ అనేది ఇస్తావంటే, మా డాడీ అంటే ఇష్టం కాబట్టి నేను ఇస్తాను అని చెప్పేసి అని అంటాడు. అవునా మీ డాడీ కనిపిస్తాడా ఈ సన్‌ఫ్లవర్స్‌లో అనగానే అవును అని అంటది. ఇంకా హీరోయిన్ అంటుంది, నువ్వు ఇదివరకు కూడా నాకు ఇచ్చావు గుర్తుందా? నువ్వు నాకు యాంకి కల్పించావు అని అంటే, అది నేను నీ గురించి ఇచ్చాను. యాంకి ఎక్కడైతే ఇవ్వకపోతే తను ఎక్కడ ఫీల్ అవుతాడని యాంకి కూడా ఇచ్చాను అని చెప్పేసి హీరో అంటాడు. ఓహ్! అవునా అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా చీక్స్ మీద అయితే కిస్ చేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందైతే గుర్తుంటుంది కదా! అందుకే ఆ క్లాత్స్‌ని అయితే యేసుకుంటుందనమాట. ఇంక యేసుకొని హీరో దగ్గరికైతే వెళ్తుంది. హీరో అయితే ఫుల్‌గా షాక్ అయిపోతాడు. హీరోయిన్ ఏమో ఇంక దగ్గరికి వస్తుంది. ఇంకా హీరో ఏమో కిస్ చేసేటట్టు దగ్గరికి వెళ్తాడు. ఇంక హీరోయిన్ ఏమో వెనక్కి వెళ్ళంగానే అప్పుడు హీరో అంటాడు, నీకు ఇష్టం లేనప్పుడు అదే నువ్వు రెడీగా లేనప్పుడు నేను ఎలా రెడీగా ఉంటానో చెప్పు. నీకు ఇష్టమైనప్పుడే నీ మీద నేను చెయ్యి వేస్తాను. అంతలోకి మామూలుగా పడుకుందామా మనం అనంగానే సరే అని చెప్పి ఇంక హీరోయిన్ కూడా అంటుంది. ఇక హీరో రెడీ అవుతుంటే హీరోకెళ్ళేమో హెల్ప్ చేస్తుంది హీరోయిన్. హీరో అయితే హీరోయిన్‌కి బ్రాస్లెట్‌ని అయితే గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇంక హీరోయిన్ ఏమో చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ వాళ్ళ సార్ ఏమంటాడంటే, ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళాలి నువ్వు వెళ్తావా? నువ్వు ట్రాన్స్లేట్ బాగా చేస్తావు కదా! ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళాలి వెళ్తావా? అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఆలోచించి చెప్తాను అని చెప్పేసి అంటుంది. సరే మా నువ్వు టైం తీసుకొని చెప్పు అని చెప్పేసి ఇంకా ఈ సార్ అయితే అంటాడు. మళ్ళీ యంగ్ అయితే హీరోయిన్ దగ్గరకొచ్చి, ఓయ్ ఒక్క మాట మా అన్న నిన్నేమైనా ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? తను వేరే అమ్మాయిని ప్రేమించాడు అనుకుంటున్నావా ఏంటి? నేను నీతో ఎలా అయితే చేశానో మా అన్న కూడా అలాగే చేస్తున్నాడేమో ఒకసారి ఆలోచించు అని చెప్పేసి ఇంక హీరోయిన్‌తో చెప్తే హీరోయిన్ అంటుంది, నాకు తన మీద నమ్మకం ఉందని చెప్పేసి అంటుంది. కానీ తనెళ్ళి కూర్చొని హీరో దగ్గరికైతే ఆలోచిస్తూ ఉంటుంది హీరో గురించి. ఇంక వాళ్ళ ఆన్‌లైన్ ఫ్రెండ్‌కైతే పెడుతుంది. నేను ఇలా అనుకుంటున్నాను హీరో గురించి అనంగానే నువ్వు హీరోని నమ్మాలి. తను మంచోడు అని చెప్పేసి అక్కడి నుంచైతే రిప్లై అయితే వస్తుంది. హీరోయిన్ ఏమో అవును నేను హీరోని నమ్మాలి. తనెప్పుడూ నాతో చాలా మంచిగానే ఉంటున్నాడు కదా అని చెప్పేసి అనుకుంటుంది. హీరో ఏమో హీరోయిన్‌కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అది కూడా ఇంటర్వ్యూలో చెప్పాలి కదా! సో, దాని గురించైతే హీరో ఏమో హెల్ప్ చేస్తూ ఉంటాడు హీరోయిన్‌కి. హీరోయిన్ కూడా బాగా నేర్చుకుంటుంది. అదే ఇంటర్వ్యూకైతే లిన్ కూడా వచ్చుంటుంది. సో, లిన్ అయితే చూసి "నువ్వేంటి ఇక్కడ" అని చెప్పేసి అంటుంది. అలాగే ఇంకా వాటర్ అయితే దాని మీద పోసేస్తుందనమాట. పోసేయంగానే హీరోయిన్‌కైతే కోపం వస్తుంది. బట్ హీరోయిన్ ఛాన్స్ వస్తుంది. లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళంగానే వాళ్ళు ఆల్రెడీ హీరోయిన్‌దైతే ఇదివరకు ఉన్న అయితే చూసుంటారు. సో, వాళ్ళకైతే ఎప్పుడో ఫిక్సే. ఇంక హీరోయిన్ ఇచ్చిన ఇంటర్వ్యూకైతే హీరోయిన్ అయితే సెలెక్ట్ అవుతుంది. హీరోయిన్ సెలెక్ట్ అవ్వంగానే లిన్‌కైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా లిన్ అయితే ఏం నువ్వు సెలెక్ట్ అయ్యావని ఎంత ఆనందపడిపోతున్నావు అని చెప్పేసి ఇంకా యంగ్ దగ్గరికైతే వెళ్తుంది. ఏ నువ్వు ఇక్కడ దేవదాసులాగా మందు తాగుతూ ఉన్నావు. నువ్వు ఇలాగ తాగుతూ ఉంటే హీరోయిన్ నీకేమైనా తిరిగొస్తుందా? తిరిగి రాదు కదా! నువ్వు తన్ని మర్చిపో సో, నువ్వు నాతో ఉండు. నువ్వంటే నాకిష్టం అని చెప్పేసి అంటుంది. ఇంకా యంగ్ అయితే నాకు నువ్వంటే ఇష్టం లేదు. అలాగే నాకు హీరోయిన్ అంటేనే ఇష్టం అని చెప్పేసి ఇంకా అంటాడు. ఇంకా అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు. ఫుల్‌గా తాగేసి హీరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేమంటాడంటే నా వైఫ్‌ని నాకు తిరిగిచ్చేసేయి. అలాగే నువ్వు నన్ను చాలా చూసుకునేవాడివి కదన్నా! అలాగే నువ్వు సన్‌ఫ్లవర్స్‌ని కూడా నాకు ఇచ్చేవాడివి కదా! అనంగానే నీకొక్కడికే కాదు హీరోయిన్ కూడా ఇచ్చేవాడిని నేను అని చెప్పేసి హీరో అంటాడు. అదేంటన్నా నీకంత కుళ్ళయిపోతున్నావా ఏంటి? అవునులే నువ్వెంతో కుళ్ళుగా ఉంటావులే. ఎందుకంటే అమ్మ నన్ను చూసుకుంటుంది. అమ్మ నన్ను పెంచుతుంది కాబట్టి నీకు జెలస్ ఎక్కువ అనంగానే అప్పుడు హీరో అంటాడు, అవును నాకు జెలస్ ఎక్కువే. చిన్నప్పటి నుంచి నిన్నే ఎక్కువ చూసుకున్నారు గానీ నన్నైతే ఎవరు చూసుకోలేదు. నాకు అమ్మ నుంచి ప్రేమ దొరకలేదు. కానీ నా వైఫ్ నుంచి నాకు దొరుకుతుంది. నాకు నా వైఫ్ ఉంది చాలు. నువ్వు నా వైఫ్‌ని చీట్ చేయబోయి ఉంటే ఈ పాటికి నీకు వైఫ్ అయ్యి ఉండేది కదా!
కానీ నువ్వు ఆ ఛాన్స్ని మిస్ చేసుకున్నావు. సో ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి హీరో అంటాడు. అంటాడు నాకు ఇంకా పెద్ద అన్నయ్య లేడు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా హీరో అయితే అలా సాడ్గా ఉండగానే ఇంకా హీరోయిన్ అయితే అక్కడికి వస్తుంది. ఏమైంది అంటే ఏం లేదు మా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే హగ్ చేసుకుంటాడు హీరో. నువ్వు ఒక ఊరు వెళ్ళాలి కదా నీకు గుర్తుందా అంటే గుర్తుంది నేను అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అని అంటాడు ఇంకా హీరో. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే అదేంటి ఎంత సడన్గా వెళ్తాను అంటున్నావంటే అది కొంచెం సీక్రెట్లే అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరో ఏమో హీరోయిన్కి లగేజ్ని అయితే ఇస్తాడు. ఇంకా హీరోయిన్ అంటుంది ఐ మిస్ యూ సో మచ్ అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరోయిన్ అయితే హగ్ చేసుకుంటుంది. ఇంకా హగ్ చేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది ఆ ఊరికి. ఇంకా అలా వెళ్తుంటే వాళ్ళ సార్ అయితే అంటాడు అక్కడ ఒక అబ్బాయిని చూశాను నువ్వు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తనతో మాట్లాడానంగానే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది సార్. సో నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడికైతే మన హీరో వస్తాడు. హీరోని చూసి ఇంకా హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నేను కూడా వస్తున్నానని చెప్పేసి అనగానే హీరోయిన్ అయితే నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అని చెప్పేసి అంటుంది. సో వీళ్ళైతే ఇంకా లోపలికైతే వెళ్తారు హోటల్ లోపలికి. హీరోయిన్ ఫుల్గా తాగేసి ఇంకా కుర్చీలో పడుకొని ఉంటే ఇంకా తన్ని ఎత్తుకుంటూ వచ్చి బెడ్ మీద అయితే పడుకోబెడతాడు. పడుకోబెట్టంగానే హీరోయిన్ అయితే హీరోయిన్ అలా చూసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా హస్బెండ్ కదా హ్యాండ్సమ్ హస్బెండ్వి అని చెప్పేసి అంటుంటే ఇంకేమంటుందంటే నేను ఇప్పుడు బట్టలు మార్చుకొని వస్తాను, ఇంత అందమైన హస్బెండ్ని పెట్టుకుని నాకు ఆగలేకపోతున్నాను అని చెప్పేసి హీరోయిన్ అయితే వెళ్తుంది బాత్రూంలోకి. సో తనైతే చేంజ్ చేసుకుని వస్తుంది. ఇంకా హీరో ఏమో అలా పట్టుకుంటాడు. ఇంకేమంటుందంటే ఏంటి నువ్వు నా మాయలో పడిపోతున్నావు అని చెప్పేసి హీరోయిన్ అనగానే నీ మాయలో ఎప్పుడో పడిపోయాను నేను అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరో ఏమో రాత్రి ఏం జరిగిందో గుర్తుందా అని చెప్పేసి అనగానే హీరోయిన్ అయితే సిగ్గుపడుతుందనమాట. అదంతా తెలుసుకొని అదొక ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. అయ్యో దేవుడా ఎందుకు అలా చేశాను అని చెప్పేసి హీరోకి ట్రాన్స్లేటర్గా అయితే అక్కడికైతే వెళ్ళుంటుంది మన హీరోయిన్. హీరోయిన్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడైతే కిస్ చేసుకుంటారు. అప్పుడు హీరోయిన్ అంటుంది మనం కూడా అది ట్రై చేద్దామా అని అంటే ఇంకా హీరో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో మందు తాగుతూ నేనంటే తనకి ఇష్టం లేదు అందుకే నన్ను కిస్ చేసుకోలేదు తనా అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటూ ఉంటుంది. అలాగే ఏం చెప్పింది కూడా నిజమే అనుకుంటా, తను ఎవరినో ప్రేమిస్తున్నాడు అనుకుంటా అనగానే ఇప్పుడు ఇంకా హీరోయిన్ ఏమో అడుగుతుంది నేనంటే నీకు ఇష్టం లేదా అంటే నాకు నువ్వంటే ఇష్టం, నా గుండెల్లో నువ్వే ఉన్నావు అని చెప్పేసి అని. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారు. ఇంకా అంతకు మించి వీళ్ళిద్దరూ అయితే నైట్ స్పెండ్ చేస్తారు. హీరో అంటాడు నైట్ ఏం జరిగిందో గుర్తుందా అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అయితే సిగ్గుపడుతుంది అనమాట అదంతా గుర్తు తెచ్చుకుని. ఇంకా హీరోయిన్కి అయితే తెలిసిపోతుంది తన ఆన్లైన్ ఫ్రెండ్ ఎవరో కాదు మన హీరోని అని చెప్పేసి. ఇంకా హీరోయిన్కి అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఇంకేమంటుందంటే నువ్వు ఇన్ని రోజులు ఒక ఆన్లైన్ ఫ్రెండ్గా ఉండి నా దగ్గర ఇంత అబద్ధం ఆడతావా అంటే నా గురించి మొత్తం తెలిసి కూడా అలాగే నువ్వు నాకేం చెప్పలేదు నువ్వు నా ఆన్లైన్ ఫ్రెండ్ అని. నువ్వు మా అమ్మ ఎలాగ చేశారు దానికన్నా ఎక్కువే చేసావు నువ్వు. ఇంకా మన ఇద్దరం కలిసి ఉండలేము, బ్రేకప్ చెప్పేస్తాను నేను నీకు, ఇంకా నాకు నువ్వు వద్దు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా హీరో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చూస్తాడు. బట్ హీరోయిన్ అయితే విందనమాట. వినకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతానికి ట్రై చేస్తుంది. ఇక హీరోయిన్ అయితే చాలా అంటే చాలా ఏడుస్తుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు నేను చూసుకుంటానే అని చెప్పేసి అంటాడు. ఇంక హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. నీకు ఒకటి చెప్తాను రా హీరోయిన్, నువ్వంటే హీరోకి చాలా ఎప్పటి నుంచో ఇష్టం. హీరో ప్రేమించిన అమ్మాయి గురించి ఒక బెంచ్ డొనేట్ చేశాడు అది నీకు చూపిస్తాను రా అని చెప్పి తీసుకువెళ్తాడు. అక్కడ ఆ బెంచ్ మీద అయితే ఎవరి పేరు ఉంటుందంటే మన హీరోయిన్ పేరే ఉంటుందన్నమాట. చూసే హీరోయిన్ అయితే చాలా అంటే చాలా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా అక్కడికి మన హీరో కూడా వస్తాడు. హీరో వచ్చిందని హీరోయిన్ అయితే అలా చూసి ఇంకా హగ్ చేసుకుంటుంది అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా హగ్ చేసుకొని వీళ్ళిద్దరైతే కిస్ చేసుకుంటారు. ఇంకేమంటుందంటే నువ్వు లేకుండా నేనైతే ఉండలేను, నేనంటే నీకు ఎంత ఇష్టమని నాకు ఇప్పటిదాకా తెలియలేదు అనగానే వీళ్ళిద్దరు కిస్ చేసుకున్న ఫోటో అయితే లిన్ అయితే ఫోటో తీస్తుందనమాట. ఇంకా మన యాంగ్ దగ్గరికి అయితే లిన్ అయితే వెళ్తుంది. ఇంకా వెళ్ళి ఏమంటుందంటే యాంగ్ నువ్వు ఇలాగా తాగుతూ ఉంటే ఏం కాదు, నీ హెల్తే పాడవుతుంది, చూడు ఈ ఫోటో చూడు ఒకసారి అనగానే ఇంకా ఆ ఫోటో చూడంగానే యంగ్ అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఫుల్ కోపంలో ఉంటాడు. ఇంకా తను ఏమంటాడంటే దాన్ని ఎలాగైనా వదిలిపెట్టినాను అనగానే సరే ఇది తాగు ఈ డ్రింక్ తాగు అని చెప్పేసి దాంట్లో అయితే డ్రగ్స్ని అయితే కలిపి ఉంటుంది. ఇంకా ఏమంటుందంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, తన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే ఇంకా మన ఇంకైతే కళ్ళు తిరిగిపోతాయి. ఇంకా తను పొద్దున్న లేచి చూడంగానే నువ్వేంటి నా పక్కన ఉన్నావు, నువ్వు నాకెందుకు డ్రగ్స్ ఇచ్చావు, నువ్వు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అనగానే అప్పుడు లింగ్ అంటుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు నువ్వంటే ఎప్పటి నుంచో ఇష్టం, సో నన్ను వదిలి వెళ్ళిపోకు అనగానే అక్కడి నుంచి అయితే
యంగ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా లిన్ అయితే నేను ఎలా దారిలో తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా యంగ్ వాళ్ళ మదర్ అయితే కాల్ చేసి నేను అబ్రాడ్ నుంచి వచ్చానని చెప్పేసి అంటుంది. ఇంకా యంగ్ వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, చూసావా మన అమ్మ వచ్చింది, అమ్మకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు కానీ హీరోయిన్ నీ పెళ్ళమని తెలిస్తే అమ్మ అయితే కన్ఫామ్గా గుండెకి చచ్చిపోతుంది. సో అమ్మ బ్యాక్ వచ్చింది కాబట్టి నేను హీరోయిన్ కలిసి ఉంటే అమ్మకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో మేమిద్దరం కలిసి వెళ్తాము, నేను నిన్ను పికప్ చేసుకుంటాను, ఓకేనా, నువ్వు రా త్వరగా అని చెప్పేసి ఇంకా లిన్ అయితే చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా లిన్ కాదు సారీ, ఇంకా హీరో ఏమో ఇక హీరోయిన్ కూడా సరే నువ్వు వెళ్ళు, నేను అమ్మకి ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం కూర్చోబెట్టి అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా సరే నేనైతే ఇప్పుడు మాత్రం వెళ్ళాలి, లేకపోతే అత్తయ్యకి మళ్ళీ బాగోదని చెప్పేసి అంటుంది. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. హీరోయిన్ చేతులు కావాలని పట్టుకుంటాడు యంగ్. ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే అమ్మా ఎలా ఉన్నావు, నేను చాలా రోజులైంది చూసి, నీకు హెల్త్ బాగానే ఉందా అని చెప్పేసి అడుగుతుంటే హా అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా యంగ్ అయితే కొంచెం ఎక్కువగా ఓవర్గా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కోపం వచ్చి పక్కకు తీసుకువెళ్ళి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, సరిగ్గా మాట్లాడు, నాతో ఎక్కువగా మిస్బిహేవ్ చేయకు అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుంది. సరే సరే అని చెప్పేసి ఇంకా యంగ్ కూడా అంటాడు. ఇంకా అక్కడికే వాళ్ళ మదర్ అయితే వస్తుంది, హీరోయిన్ వాళ్ళ మదర్ వస్తుంది. వచ్చేయమంటుందంటే అమ్మయ్య మీ ఇద్దరు ఎప్పటికీ కలిసిపోయారా అని చెప్పేసానంటే ఎవడు కలిసాడమ్మా, మేము జస్ట్ యాక్టింగ్ చేస్తామా, ఆంటీకి ఒంట్లో బాగాలేదని, అంత అందమించి ఏం లేదు అని చెప్పేసి అంటుంది. అదేంటి యాక్టింగా, అలా అయితే కుదరదు, నువ్వు తను ఎలాగైనా చేసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళ మదర్ అయితే అంటుంది. ఇంకా హీరో వాళ్ళ మదర్ అయితే యంగ్కి అలాగే హీరోయిన్కి మ్యారేజ్ అని చెప్పి అందరి ముందు అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అనౌన్స్ చేస్తుంటే అక్కడికి మన లిన్ అయితే ఎంటర్ ఇస్తుంది ఇచ్చి, తినకి పెళ్ళవుతానికి వీల్లేదు, నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి తినే అని చెప్పేసాను. కానీ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి వాళ్ళ అత్తయ్య అని, అది సారీ హీరోయిన్ వాళ్ళ అమ్మని తనైతే కొడుతుందనమాట. ఏంటి చూడండి మీరే అని చెప్పేసి ఇంకా బేబీ ఉంటాయి కదా, బేబీ సర్టిఫికేట్స్ అవి అయితే చూపిస్తుంది. అయినా ఇంత పని ఎలా చేస్తావా నువ్వు అని చెప్పేసి ఇంకా తనైతే కొడుతుంది. కొట్టంగానే ఇంకా హార్ట్ అటాక్ అయితే వస్తుంది. ఇంకేమంటుందంటే మా నువ్వేం అనుకోకుమా, వీడు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు, ప్లీజ్ మా సారీ అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అయితే చెప్తుంటుంది. ఇంకా వీళ్ళ హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే లిన్ని కొట్టి ఏమంటుందంటే, నువ్వు ఇంతలా చేస్తావు అనుకోలేదు, మా కూతురు వాళ్ళ ఆయన్ని ఇంతలా పడేస్తావు అనుకోలేదు అనగానే అప్పుడు లిన్ అంటుంది, నువ్వు నా గురించి చెప్పే ముందు నీ కూతురు గురించి నువ్వు చూసుకో, వీళ్ళిద్దరితో బ్రేకప్ అవ్వగానే వేరే అబ్బాయితో ఉంది, అది కూడా ఎవరో తెలుసా, అది కూడా వీళ్ళ అన్నయ్యతో తన రిలేషన్షిప్లో ఉంది అనగానే అప్పుడు వాళ్ళ అత్తయ్యకైతే కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలాంటిది కాదు మా కోడలు అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే అంటుందన్నమాట. అనగానే ఓహో అలాంటిది కదా, ప్రూఫ్ చూపించమంటారా అని చెప్పేసి ఇంకా ఆ ఎవిడెన్స్ అయితే చూపిస్తుంది. అదే హీరో అండ్ అలాగే హీరోయిన్ కిస్ చేసుకునేది చూపిస్తుంది. వీళ్ళ అత్తయ్య అంటుంది, ఇది నువ్వు కాదు కదమ్మా నిజం చెప్పు అనగానే నేను హీరో పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా ఈవిడికి ఇంకో షాక్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా గుండె నొప్పి వచ్చేస్తుంది ఈవిడికి. ఇంకా హీరోయిన్ని గట్టిగా కొడుతుంది. హీరోయిన్ అలా మాట్లాడుతుంటే అక్కడికే మన హీరో అయితే వస్తాడు. హీరో వచ్చి ఏమంటాడంటే, అవును మా నేను నిజంగానే హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాను అనగానే, రీ నీకేమైనా సిగ్గుందా, తమ్ముడు భార్యను అలా చేసుకుంటావురా నువ్వు అనగానే, మా తమ్ముడు భార్య ఏం కాదు, వాడు మోసం చేశాడు మా తన్ని అనగానే, ఏంటి తన మోసం చేశాడో లేదా పక్కన పెట్టు, తన తమ్ముడు భార్య, తను నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు అని చెప్పేసి అనగానే, మా నేను తినలేకపోతే నేను ఉండలేను అనగానే, తనకి నువ్వు ఇంకా డైవర్స్ ఇస్తావా లేదా అనగానే గట్టిగా కొడుతుంది. ఇంకా హీరోయిన్ ఏమో ప్లీజ్ అత్తయ్య మీరు అర్థం చేసుకోండి అనగానే, ఏంటి అర్థం చేసుకునేది అని చెప్పేసి అనగానే అప్పుడు ఈ యంగ్ కూడా మాట్లాడతాడు, చాలా మాటలు మాట్లాడతాడు. ఇంకా ఇదంతా వెళ్ళాక హీరో వాళ్ళ మదర్కి అయితే హార్ట్ అటాక్ వచ్చి అక్కడే పడిపోతుంది. ఈమెని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా హీరో దగ్గర హీరోయిన్ ఏమంటుందంటే, నేను వెళ్ళి అత్తయితే ఎలాగైనా మాట్లాడతాను, నువ్వేం భయపడుకో అని చెప్పేసి హీరోయిన్ అనగానే, నేనేం భయపడట్లేదులే అని చెప్పేసి అంటుంది. అలాగే హీరో ఏమంటాడంటే, నాకు చిన్నప్పుడు అమ్మ ప్రేమ దొరకలేదు, నాకు నీ ప్రేమ దొరికింది, సో నేను నిన్ను ఎప్పటికీ వదులుకోలేను అని చెప్పేసి హీరో అంటే హీరోయిన్ కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. బికాస్ తనకు కూడా ఆ ప్రేమ తక్కలేదు కాబట్టి. వీళ్ళిద్దరూ కలిసి ఒక కేక్ షాప్కి అయితే వెళ్తారు. ఇంకా ఆ కేక్ షాప్ దగ్గర అయితే తన లెమన్ కేక్ కదా, ఇంకా లెమన్ కేక్ కావాలని చెప్పి ఒక షాప్లోకి అయితే వెళ్తుంది. ఇంకా ఆ షాప్లో ఎప్పుడు మన హీరోయిన్ సింగిల్గా వస్తుంది కదా, ఇప్పుడు మింగిల్గా వచ్చింది. అది కూడా ఒక అబ్బాయి మన హీరోయిన్ గురించి కేక్ని ఎప్పుడు తన గురించి ఆర్డర్ చేసే అబ్బాయి ఇప్పుడు తన పక్కన చూడంగానే ఆ షాప్ ఓనర్ అయితే కొంచెం షాక్ అవుతాడు.
హీరో ఏమంటాడు, ఏంటి నా వైఫ్ ఇంత పొద్దున్నే అన్నీ ప్రిపేర్ చేస్తుంది అని చెప్పేసి అనగానే, ఇంకా హీరోయిన్ అంటుంది, నేను ఇప్పుడు అలాగే నా అత్తయ్య దగ్గరికి వెళ్ళి తనని కన్విన్స్ చేస్తాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. సరే మా జాగ్రత్త అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. హీరోయిన్ అయితే హీరో వాళ్ళ మదర్ దగ్గరికైతే వెళ్తుంది. ఇంకా వాళ్ళ అత్తయ్యతో అంటుంది, అత్తయ్య నేను ఇప్పుడు చాలా తప్పు చేశానని నాకు తెలుసు. కానీ హీరోకి మదర్ లవ్ అనేది కావాలి. మీ నుంచి ఎప్పుడు తన దగ్గరకి రాలేదు ఆ లవ్ అనేది. సో, తన్ని మీరు కొంచెం హ్యాపీగా చూసుకోవచ్చు కదా అత్తయ్య అంటే, నీ నోటితో నీతులు చెప్పుకోవాల్సినంత అవసరం నాకు లేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు తల్లి అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అయితే అంటుంది. అప్పుడు హీరోయిన్ అయితే, అత్తయ్య నేను తన్ని వదలలేను. ఎందుకంటే తనకి అమ్మ ప్రేమ దొరకలేదు. నా ప్రేమైనా దొరికిద్ది. నేను అమ్మలా తన్ని చూసుకుంటున్నానని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. ఆ మాటలకి కొంచెం కనెక్ట్ అవుతుంది అత్తయ్య. కానీ బయటికి వెళ్ళిపోమంటుంది. ఇంక నర్సులు చెప్పుకుంటారు ఇలా డాక్టర్‌కి ఏదో అయింది అని చెప్పేసి. డాక్టర్ అనంగానే మన హీరో అనుకోని ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుంది హీరో దగ్గరికి. ఇంక హీరో దగ్గరికి వెళ్ళి, "హీరో నీకేం కాలేదు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటే, "నాకేం అవ్వలేదు మా. జస్ట్ అక్కడ కొంచెం యాక్సిడెంట్ అయింది అంతే" అనంగానే, "నీకేదో అయిందని చెప్పి నేను చాలా భయపడ్డాను" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది హీరోతో. ఇంక హీరోయిన్ అయితే హీరో హగ్ చేసుకుంటాడు. ఇంక హగ్ చేసుకొని, "నీ బెస్ట్ నువ్వు చేసావులే" అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే హీరోతో అలా నడుచుకుంటూ వెళ్తే హీరో అంటాడు, మా అమ్మ ఏమనింది అనంగానే, "అమ్మ అత్తయ్యకి కొంచెం యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం కావాలిలే. అయినా నా బెస్ట్ నేను ఇచ్చానులే. కంగారు పడకు అత్తయ్య మన మ్యారేజ్‌ని ఎలాగైనా యాక్సెప్ట్ చేసేస్తుందిలే" అని చెప్పేసి అనంగానే, ఇంక వీళ్ళిద్దరూ అయితే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తారు. ఇంక ఆమె ఏమంటుందంటే, "నేను మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు. నా చిన్న కొడుకైన యాంగ్‌ని చూడాలి యంగ్‌ని" అని చెప్పేసి అంటుంది. ఇంకా ఏమంటుందంటే, "మీరు నా కళ్ళ ముందుకు రాకండి" అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య దగ్గరికైతే మన హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళి, "అత్తయ్య ఐయామ్ రియల్లీ సారీ. నేను నీకు చాలా చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ నేనేమైనా మీకు హెల్ప్ చేయగలనా?" అని చెప్పేసానంటే, "ఏంటి నాకా హెల్పా? నీ నుంచా? అంత అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నేను గెంటేయాల్సొస్తుంది" అని చెప్పేసి అంటుంది. "అది కాదు అత్తయ్య ప్లీజ్" అని చెప్పేసి అంటుంటే, ఇంకా తలుపైతే మూసేస్తుంది. ఇంకా వాన పడుతున్నా సరే హీరోయిన్ అక్కడే వెయిట్ చేస్తుంటే, ఇంకా హీరో ఏమో గొడుగు పట్టుకొని నుంచుంటాడు. ఇంకా ఎంగేమంటాడంటే, "చూసావు గదా! నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ రాత ఇంతే" అని చెప్పేసి అంటాడు. ఇంక అప్పుడు హీరోకి కోపమొచ్చేస్తుంది. ఇంక హీరోకి కోపమొచ్చి యంగ్‌నైతే గట్టిగా కొట్టి, "రేయ్ ఎద్దవా! ఇప్పుడు అర్థమైతుందా? నీకు ఏది కావాలన్నా, ఏది నీ దగ్గరకొచ్చినా సరే నువ్వు దాన్ని యూజ్ చేసుకోలేవు. నీకు నాకు దొరకనియన్ని నీకు దొరికాయి. అలాగే హీరోయిన్‌ని ఎందుకురా బ్లేమ్ చేస్తున్నావు? తను అంత మంచిగా నీతో ఉంటే, తనతో సరిగ్గా ఉండకుండా తన్ని చీట్ చేసిందే కాక, ఇప్పుడు బయట ఉంటే అది నీ వైఫ్ అయితే నువ్వు ఇలా చూస్తూ ఉండగలవా? ఇంకెందుకురా నీకు హీరోయిన్? ఇంకా లవ్ ఎందుకురా? తొక్కెందుకురా నీకు? థూ" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. సో, యంగ్ కూడా అర్థమవుతుంది తనెంత తప్పు చేశాడు అని చెప్పేసి. ఇంకా వాళ్ళ అత్తయ్యకి కూడా హీరోయిన్ ఎంత మంచిది అని చెప్పేసి అర్థమైతుంది. ఇంకా యంగ్ కూడా హీరోయిన్ గురించి మంచిగానే చెప్తాడు. యంగ్ వాళ్ళ మదర్ అయితే వీళ్ళిద్దరూ అబ్రాడ్ వెళ్ళిపోవడానికైతే ఫిక్స్ అవుతారు. యంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి లాస్ట్‌గా ఎళ్లి, "థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను లవ్ చేసినందుకు. అలాగే నీ వల్ల నేను చాలా అంటే చాలా లెసన్స్ అనేవి నేర్చుకున్నాను. అలాగే నేను చాలా తప్పులు చేశాను. ఐయామ్ సో సారీ" అని చెప్పేసి అనంగానే, "సరే అయన్నీ నేను మర్చిపోయానులే" అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంక వీళ్ళిద్దరిని కలిసి చూసి ఇంకా ఈ లిన్ అయితే హీరోయిన్ కిడ్నాప్ చేపిస్తుంది. అలాగే ఏమంటుందంటే, "ఒసేయ్ నువ్వు మా ఇద్దరి మధ్యలో వచ్చావు. నా బాబు అన్యాయం అయిపోతాడు" అనంగానే, "నేనేమి తనని ప్రేమించట్లేదు. తనకి నాకు ఏం సంబంధం లేదు. సో, నువ్వు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోకు ప్లీజ్" అని చెప్పేసి అంటుంటే, ఇంక అక్కడికే మన హీరో అండ్ అలాగే యంగ్ అయితే వస్తాడు. హీరో అయితే తనని కొట్టి హీరోయిన్‌ని సేఫ్‌గా చూసుకుంటాడు. ఇదంతా చూసి యంగ్ అయితే కొంచెం జెలస్ ఫీల్ అవుతాడు. ఇంకా లిన్ అయితే, "నేను కొంచెం ప్రెగ్నెంట్ ఉన్నాను కదా! నువ్వు నా హస్బెండ్‌వే కదా! రా" అని చెప్పేసానంటే, "నేను నీకు పోలీసులకి అప్పచెప్తాను నిన్ను" అని చెప్పేసి ఇంకా మొత్తానికి మన హీరోయిన్ అయితే పెళ్లి కూతురుగా అయిపోయింది. వాళ్ళ గ్రాండ్‌మాకి కూడా ఆ తన విష్ అనేది వచ్చేసిందనమాట. ఆ కోరిక. హీరోయిన్ ఏమో హీరోని అలా చూస్తూ ఉంటుంది. హీరో ఏమో, "నేను నిన్ను ఎప్పటినుంచో లవ్ చేస్తున్నాను. ఇది నా డ్రీమ్. మనిద్దరికి మ్యారేజ్ అవుదాం అనేది" అని చెప్పేసి ఇంకా కిస్ చేసుకుంటాడు. ఈ మూవీ అనేది మీకెలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇంకోటేంటంటే, నేను పద్దాకా స్టోరీ మధ్యలో వచ్చేసాను కదా! ఐయామ్ సో సారీ మీకేమైనా డిస్టర్బెన్స్‌గా ఉంటే. కానీ నా ఫీలింగ్స్ నాకు చెప్పాలనిపించిందనమాట. ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక ఫ్రెండ్స్‌గా కాకుండా నా ఫ్యామిలీగా చూసుకున్నాను కాబట్టి, నా ఫీలింగ్స్‌ని మీకు చెప్పాలని అలా చెప్పాననమాట. సో, గాయ్స్ ప్లీజ్ నా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ ఏసుకోండబ్బా! అలాగే కొంచెం షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఓకేనా? బాయ్.